తెలుసురా. ఇంకో కథ చెప్తా వినండి. అనగనగా ముగ్గురు స్నేహితులు. ముగ్గురు బాగా సంతోషంగా అన్నిట్లో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. వారిలో ఒక అబ్బాయి డబ్బున్నవాడు. అతను తన ఇద్దరు స్నేహితులకి ఎక్కడా తక్కువ కాకుండా చూసుకునేవాడు. ఇలా ఉండగా ఆ ముగ్గురు ఆ డబ్బున్నవాడి ఇంట్లో ఒకరోజు చిట్చాట్ చేసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తాత వాళ్ళ స్నేహితులు ఉన్నా సరే ఏదో ఒక పని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి కోపం వచ్చి తాతతో ఇలా అన్నాడు. తాత తాత తయ్యి తాత బుద్ధిలోపి ఏలు పెట్టి. అప్పుడు తాత సీరియస్గా చూశాడు. దానికి వాళ్ళ మనవడు, లేకపోతే ఏంటి తాత, 1-2 పనులు చెప్తే సరే, కంటిన్యూగా ఏదో ఒక పని చెప్తూ ఉంటే ఇంటికి వచ్చిన మా ఫ్రెండ్స్తో టైం ఎలా స్పెండ్ చేయాలి అని అన్నాడు. అక్కడే ఉన్న ఆ ఇద్దరు ఫ్రెండ్స్, అరే తాత కావాలని నేను చెప్పట్లేదు కదరా, ముందు పనులు కాలేవు, కావాలంటే మేము కూడా హెల్ప్ చేస్తామని అన్నారు. వాడి ఫ్రెండ్స్ అన్న మాటలకి వాడి తాత ఇలా అన్నాడు. మనోడా మనసెట్టు, నా మాట వినకపోతే నీ పీక కోసి చేతికిద్దు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూసి ఇలా అన్నాడు. మీరు మంచివాళ్ళలాగా ఉన్నారు నాన్న, ఇలాంటి సొమ్మతో ఎలా ఫ్రెండ్షిప్ చేశారు? మీరు ఇలాగే నాకు ఏదో ఎదురు చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు నా ఆస్తి మొత్తం మీరు ఒకరికి రాసి చేస్తారు. అప్పుడు వాళ్ళ మనవడు, ఆస్తి మొత్తం వాళ్ళకి రాసిచ్చి నువ్వు పైకి పోతే నీ కొడుకు కోడళ్ళు అంటే మా అమ్మ మా నాన్న నిన్ను ఊరికే వదలరు అని అన్నాడు. కానీ ఆ మూమెంట్లోనే ఆ ఇద్దరు స్నేహితులకి ఆస్తి పైన కనబడింది. అది దక్కితే ఎవరో ఒకరికే దక్కుతుంది. సో ఎలా అయినా ఆస్తిని కొట్టేయాలని ఒకరికి తెలియకుండా ఒకరు లోపల ప్లాన్స్ వేసుకున్నారు. నెక్స్ట్ డే ఆ ముగ్గురు స్నేహితులు ఒక ట్రిప్కి వెళ్ళారు. ఆ ట్రిప్లో వాళ్ళు వెళ్ళిన లాస్ట్ ప్లేస్ నేమ్ కుహయా హిల్స్. అక్కడికి వాళ్ళు సన్సెట్ని చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన ముగ్గురులో 2 మాత్రమే తిరిగి ఇంటికి వచ్చారు.